అందరికీ నమస్కారము. చగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు. ఒక వీడియో ద్వారా నేను చూడడం జరిగినది. ఎవరైతే పని చేసి, ఎవరైతే వారు చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ, భక్తి, క్రమశిక్షణ పెట్టుకొని ముందుకు వెళతారో, అట్టి వారికి జాతక బలము కూడా తోడై, వాళ్ళకి వెన్నుదండుగా ఉండి, అదృష్టము కలిసి వస్తుంది అని ఒక వీడియోలో చెప్పడం జరిగినది. కష్టే ఫలి అని పెద్దలు అన్నారు కాబట్టి, ప్రతి పని కూడా మీరు ఆటంకం ఎదురవుతుంది, ఆటంకాలు వస్తున్నాయని కాకుండా, ఉదాహరణకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6కి పని చేయాలి అంటే, ఉదయం 5 నుంచి సాయంత్రము 9 వరకు పని చేయండి. ఖచ్చితంగా సక్సెస్‌గా ఉంటారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు పని చేయాలంటే, ఉదయం 6 గంటలకు కాదు, 4 గంటల నుంచి పని చేయండి. మీరు సక్సెస్‌గా ఉంటారు. ఏ పని చేసినా కూడా పని మీద ఫుల్ ఫోకస్‌గా పని చేయండి. మంచిగా ఉంటారు. ఎటువంటి పని కూడా నాకు రాదు, నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకోవద్దు. చక్కగా మీ పని చేస్తూ భగవంతుడిని నమస్కరించుకోండి. ఖచ్చితంగా మీ పని సక్సెస్‌గా ఉంటది. అది మీరు కూలి పని చేయండి, వ్యాపారం చేయండి, ఒకరి కింద పని చేయండి. లేదా మీకల్లా మీరు ఏదైనా 4 పనులు ఒప్పుకొని కాంట్రాక్ట్ వర్క్ అంటారు కదా! ఆ రకంగా చేసినా కూడా మీరు చక్కగా సక్సెస్‌గా ఉంటారని నేను చెప్తున్నాను. ఇది చెప్పడమే కాదు, కోటేశ్వరరావు గారు ఒక వీడియో ద్వారా చెప్పారు. ఆ యొక్క వీడియో చూసి నాకెంతో సంతోషంగా అనిపించింది. నేటి కుర్రకారు సినిమాలని, మొబైల్‌లని, ఇన్‌స్టా అని, ఫేస్‌బుక్ అని సమయం వృధా చేసుకుంటూ ఉన్నారు. అటువంటిది లేకుండా మీ పని మీదే మీరు శ్రద్ధ పెట్టి పని చేయండి. చక్కగా సంతోషంగా ఉండండి.